వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సభలో ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ సభ్యులుంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందన్నారు. ఆ పార్టీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్నారు. ఏపీ శాసనసభలో పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడం లేదని పిటిషన్లు తెలిపారు. తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని లేఖ రాసినా ఇవ్వలేదని తెలిపారు. వెంటనే తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించాలని పిటిషన్లో జగన్ కోరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ మాజీ సీఎం జగన్ అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. వెంటనే తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించాలని తను ఇచ్చిన పిటిషన్లో జగన్ కోరినట్టుగా తెలుస్తోంది. మరి దీని ఏ విధంగా చూడొచ్చుంటారు? అమూల్య, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి ఆయనకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దక్కుతున్నటువంటి గౌరవానికి సంబంధించి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించినట్టు కూడా సమాచారం. అయితే గతంలో చూసినట్లయితే కనుక ఎక్కువ అంటే దానికి అసెంబ్లీలో అర్హత పొందాలి, ప్రతిపక్ష అర్హత పొందాలంటే దానికి గతంలో ఉన్నటువంటి రూల్ ప్రకారం పూర్తి స్థాయిలో 18 స్థానాలు నిండి ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తను 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం 11 స్థానాలు మాత్రమే గెలవగలిగారు. అయితే ఆయన కేవలం పులివెందుల నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు, అంతేకాకుండా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే ఆయన గౌరవం దక్కుతుంది తప్ప ప్రతిపక్ష హోదా గౌరవం అనేది ఉన్నటువంటి రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ప్రకారము అది ప్రతిపక్ష హోదా దక్కదు. ప్రతిపక్ష హోదా కావాలి అంటే కనుక 18 స్థానాలు నిండి ఉండాలనేది ఒక అంశం ఉంది. అయితే దీన్ని గతంలోనే జగన్మోహన్ రెడ్డి పార్లమెంటరీకి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల్ని పాటించట్లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కువ సభ్యులు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిపక్ష నేతగా కూడా వాళ్ళని గుర్తించాలి అంటే కూడా పార్లమెంటరీ ఉన్నటువంటి నిబంధనలు ఉన్నాయి. వాటికి ఆ నిబంధనల ప్రకారం కాకుండా 18 స్థానాలు అనే దాన్ని చెప్తూ కూడా కాలయాపన చేస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో పక్క నుంచి చూసినట్లయితే కనుక ఎన్డీఏ కూటమి ప్రకారం ఎన్డీఏ కూటమి ద్వారా వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేశారు. అయితే విడిగా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఎక్కువ స్థానాలు అంటే 11 స్థానాలు గెలిచింది. తర్వాత ఇతర పార్టీల నుంచి ఎవరో కూడా అక్కడ సభ్యులు లేరని చెప్తున్నారు. అయితే మరో అంశాన్ని దీన్ని కనుక పరిశీలన చూసినట్లయితే కనుక జనసేన కలిసి పోటీ చేసినప్పుడు అంటే విలీనమైనటువంటి పార్టీ కాదు, కేవలం పొత్తుల్లో భాగంగా మాత్రమే పోటీ చేస్తారు. అయితే రెండవ అతిపెద్ద పార్టీగా కూడా అంటే రెండోగా ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి పార్టీగా టీడీపీ తర్వాత జనసేన మాత్రమే ఉంది. అయితే ఇక్కడ ప్రతిపక్ష హోదా అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో భాగము ప్రతిపక్ష హోదాగా కూడా ఇటు జనసేనకి దక్కేటువంటి అవకాశం ఉంది. అయితే కూటమిలో భాగంగా వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేస్తారు, అలయన్స్ ఉంది కాబట్టి దాన్ని ప్రతిపక్ష హోదా ఆయనకి ఇవ్వాలంటూ కూడా ఆయన వాదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పార్లమెంటరీ నిబంధనల ప్రకారం చూసినప్పుడు కూడా ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి 18 స్థానాలు నిండినటువంటి అంతేకాకుండా ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన. అయితే అటు ప్రతిపక్షంలోనే మిత్రపక్షంలో ప్రతిపక్షంలో కూడా ఇటు జనసేనని గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాదన ఏదైతే ఉందో ఆ వాదనకి సంబంధించి ఇప్పటికే ఇటు మేధావుల నుంచి కావచ్చు అందరి నుంచి కూడా ఒకే అంశాన్ని గుర్తించేటువంటి పరిస్థితి. హైకోర్టు దీన్ని కూడా అలాగే గుర్తించేటువంటి అవకాశం ఉంది. అయితే పార్లమెంటరీ ఆయన చెప్తున్నటువంటి నిబంధనల ప్రకారం పూర్తి స్థాయిలో అది ప్రతిపక్షంలో మిత్రపక్షంలో జనసేనకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వైఎస్ఆర్సీపీకి దక్కేటువంటి అవకాశం లేదని చెప్పని ఉన్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి లీగల్ గా ఉన్నటువంటి ఒపీనియన్స్ కూడా అదే. అయితే దీని మీద కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది వేసి చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. అమూల్య, ఓకే శ్రీనివాస్, ఇప్పుడు చూసినట్టయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్నింటిలో వైఫల్యం చెందింది. ప్రతిపక్ష హోదా గనక జగన్ కి ఇస్తే నేను ప్రశ్నిస్తానని అంటే వాళ్ళ వైఫల్యాలను ప్రశ్నిస్తానని చెప్పేసి అందుకే కూటమి ప్రభుత్వం భయపడి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అయితే జగన్ చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే సాధారణంగా ఆయన వ్యక్తిగా అది విమర్శ చేయడానికి మాత్రమే సరిపోతుంది తప్ప అది లీగల్ గా ఆయనకి అది లీగల్ గా అది ఒపీనియన్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. కేవలం ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన ప్రశ్నిస్తాడు అనే దాన్ని అంశంగా చూడలేము. ఎందుకంటే ఆయన మామూలుగా సర్వసాధారణంగా అసెంబ్లీ సమావేశాలకి ఎమ్మెల్యేగా అటెండ్ అయినా ఆయనతో పాటు ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే వైఎస్ఆర్సీపీలో గెలిచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన ఏదే అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే వాళ్ళు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అయితే ఈయన ప్రతిపక్ష హోదా లేనప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చి ఆ 11 మంది సభ్యులతో కూడా ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన
మైక్ తీసుకోవచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు ఎక్కడ చెందుతుందో దాన్ని విమర్శించే హక్కు ప్రజలు ఆయనకి ఆల్రెడీ ఇచ్చారనే అంశాన్ని కూడా రాజ్యాంగ ప్రకారం ఆయనకు ప్రజలు ఇచ్చినటువంటి అంశమే ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి రావటం. అదే ప్రతిపక్షమో లేదంటే అధికారమో అనేది మామూలుగా అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా కూడా ఇటు లీగల్ గా వెళ్ళేటువంటి అంశాల్లోనే మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ఆయన ప్రశ్నించడానికి అసెంబ్లీలో ఆయనకి ఎక్కడ అడ్డు లేదనేది ఇక్కడ మామూలుగా అధికార ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన అసెంబ్లీకి రావాలి, అంతేకాకుండా ఇంకో పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు రావాలి, వాళ్ళు చేసినటువంటి తప్పుదాలను అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం విమర్శించాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ఏ సమయంలో ఎలా చేశారనేది డిఫెన్స్ చేసుకోవాలనేది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అసెంబ్లీకి రావాలి అని చెప్పని ఇప్పటికే వాళ్ళకి ఆహ్వానం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీకి రావాలి మీరు మాట్లాడాలనే సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళటమే కాకుండా ప్రతిపక్ష హోదా కేవలం ఆయన మొదటి చూసినట్లే కనుక అప్పుడు ముఖ్యమంత్రిని అని చెప్పేటువంటి అంశాన్ని మాత్రమే పరిగణలో ఉంచుకుని ప్రజలకి పూర్తిగా దూరం అయ్యారని చెప్పనేది అప్పుడు ప్రతిపక్ష పార్టీలను టీడీపీ జనసేనలు విమర్శించినాయి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోల్పోయిన తర్వాత తనకు మళ్ళీ ఒకసారి ఇంకొక హోదా గుర్తింపు ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అంటూ కూడా ఆశాస్పదమని కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.